ఇలా బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తావేంటే నీ వైఫల్యాన్ని. ఇలా ప్రజలు ఏం తిరుగుతున్నారో ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమో. బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగాలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపించుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి. కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలమటించిపోతున్నారు. వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. ఇకనైనా రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు. మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేమి ఎక్కువ అడుగుతలేదు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3000 ఇండ్లు మునిగిపోయింది. ఖమ్మం ఒక పట్టణంలోనే 3000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి. ఇవాళ మా పార్టీ నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. ఖమ్మంలో 9, వరంగల్లో 8, నల్లగొండలో 2, సిద్దిపేట జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లా 1, అదేవిధంగా నాగర్ కర్నూలు 1, వనపర్తి 1, నారాయణపేట జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో 2. మొత్తం 31 మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇది ఇప్పటివరకు మా పార్టీకి అందిన సమాచారం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటించలేదు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు 15, 16 చెప్తున్నారు. ఎందుకు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? సంఖ్య తగ్గించాలి చూపించాలని చూస్తున్నారా, లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? కనీసం ఆ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో, ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవడం. మేము విమర్శ కోసం చెప్పడం లేదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నాం. మా పార్టీ నుంచి మాకు అందుతున్న సమాచారం కానీ టీవీల్లో చూస్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇందాక ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. సిగ్గుచేటు. సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా? సాయం అడిగిన వాళ్ళకు వాళ్ళు ఏం సాయం అడిగినారు? చిన్నపిల్లలు ఉన్నా నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టు పాపం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కుట్టిస్తా ఉంది ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన? అంటే వరద బాధితులను లాఠీ చార్జ్ చేయడమే ప్రజాపాలన. ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉన్న మా మీద విమర్శ చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న మా మీద విమర్శ చేస్తున్నాం. అది కింద పడ్డా నేనే, మీద పడ్డా నేనే అన్నట్టు నీ కథ. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించు. ఇవాళ 3 మంత్రులుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. 3 మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరింది. ఇక ఖమ్మంలో 74 ఏళ్ళున్న
నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళలో తిరుగుతుండు, పడవలెక్కుతున్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు. 54 ఏళ్ళు ఉన్న ఈయననేమో నిన్న మొత్తం ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళలేదు. నేను ఎరువైన నిన్న వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రం మనది, కనీసం ఒక హెలికాప్టర్ను కూడా నువ్వు పంపించలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినావు కదా. నిన్న ఒక హెలికాప్టర్ పోయి ఉంటే ఇవాళ ఎన్ని ప్రాణాలు కాపాడుకుని ఉంటే వాళ్ళు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 జూలై 2023 ఆ రోజు మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తే చిట్యాల మండలం నైనిపాక గ్రామానికి హెలికాప్టర్ పంపించి ఆ రోజు 6గురిని మేము కాపాడినాం. అంటే పోయిన సంవత్సరం జూలైలో చిట్యాల మండలంలో ఇట్లే వరదలు వచ్చి అలా చిక్కుకుపోతే కేసీఆర్ గారు ముందస్తుగా హెలికాప్టర్ను సిద్ధం చేసి వర్షాలు వస్తున్నాయి, ఏ కాలం ఎట్టుంటుందో, ఏ అవసరం ఎట్టుంటుందో అని పెట్టుకుంటే సమాచారం రాగానే హెలికాప్టర్ పంపించి చిట్యాల మండలంలో 6 ప్రాణాలు కాపాడిన వారు. గతంలో కూడా టేకుమట్ల మండలం, ఇదే భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్ పంపించి 8 మందిని కేసీఆర్ గారు కాపాడారు. నువ్వేమైపోయినావు? ఇవాళ ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తే కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. హెవీ టు హెవీ రెయిన్స్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు. గతంలో వరదలు వస్తే గోదావరిలో కేసీఆర్ గారు ములుగులో ఒక హెలికాప్టర్ పెట్టిండు, కొత్తగూడెంలో ఒక హెలికాప్టర్ పొజిషన్ చేసి ముందుగా 2 రోజుల ముందు పెట్టిండు. సో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజల్ని మేము కాపాడుకున్నాం. కానీ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది. దీనికి పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయినరో కూడా వివరాలు సరిగా చెప్పలేకపోతున్నారు. మీరు ఇప్పటిదాకా అధికారికంగా లెక్క చెప్తలేదు. 16 మంది చనిపోయిందని ప్రభుత్వం ఇప్పటిదాకా నేను టీవీలో చూసిన లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించింది 16 మంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేయూతను అందిస్తూ వరద బాధితుల కుటుంబాలకు తోచినంత సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా 31 మంది ఈరోజు రాష్ట్రంలో చనిపోయారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇలా 31 మంది చనిపోయి ఇంత నష్టం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఖమ్మం జిల్లాలో 9 సీట్లు గెలిపిస్తే ఇలా 9 మందిని మీరు కాపాడలేకపోయారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 13 గంటలు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతుంటే ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేకపోయింది, వాళ్ళని సాయం చేయలేకపోయింది. చివరికి వాళ్ళే గ్రామ ప్రజల సహకారంతో, వాళ్ళ బంధుమిత్రుల సహకారంతో, ఓ జేసీబీ సహకారంతో వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ 13 గంటల పాటు వాళ్ళు ఆహాకారాలు చేస్తే కూడా వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇలా 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మంలో 9 మంది ప్రాణాలు పోయినాయి. ఈరోజు 3 మంత్రులు ఉన్నా కూడా తాగునీరు కూడా సప్లై చేయలేకపోయింది. మీరు ఆ ప్రజలు రాత్రంతా మిద్దెల మీద ఎక్కి చిన్న పిల్లలు, పసిపిల్లలతో బాధపడతా ఉంటే వాళ్లకు 12 గంటల్లో కనీసం ఓ బిస్కెట్ ప్యాకెట్, మంచినీళ్ళ ప్యాకెట్, ఇంత అన్నం కూడా పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇది కూడా చేయలేరా మీరు? ఆకలితో అలవటించిపోయింది.
పసిపిల్లలు అల్లాడిపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా, మరి ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఏమైంది? ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది? పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపడతాం. ఏ కుటుంబాలు అయితే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం. ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించినాం. మెదక్ కానీ దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ నర్సాపూర్ కానీ మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం. మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తారు. మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, ఎంపీ రవిచంద్ర గారు, ఇంకా అక్కడ వెంకట వీరయ్య మాజీ శాసనసభ్యులు, మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా మా శాయశక్తుల వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ను, ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీదకి మళ్ళిస్తున్నారు. ప్రజలు తిడుతున్నది మిమ్మల్ని, బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళకి సాయం చేయండి. మీరు మమ్మల్ని తిట్టడం కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టింది గవర్నమెంట్ మీద ఆ రోజు, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మమ్మల్ని తిడుతున్నావు. నీదేం నీతే నాకు అర్థం కాదు. చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రతిపక్షాల మీద నిందలేస్తే నువ్వు చేసిన తప్పులు ఏమైనా నొప్పులు అయితాయా? 25 లక్షల రూపాయలు ఇవ్వండి. నిజంగా అసలు ఎంతమంది మరణించారో లిస్టు బయట పెట్టండి. ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు ఇప్పటిదాకా? ఎవరు చనిపోయినరు, ఏ జిల్లాలు చనిపోయినరు, ఎట్లా చనిపోయినరు, ఆ కుటుంబాలను ఆదుకోండి, అంత్యక్రియలకు సహాయం అందించండి. దగ్గరుండి జిల్లా కలెక్టర్లకు చెప్పి అంత్యక్రియలు చేయించండి, తక్షణ సహాయం అందించండి. అసలు ఎంతమంది చనిపోయిందో కూడా వివరాలు కూడా బయట చెప్పలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా?